క్రీస్తునందు ప్రియ సహోదరులైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభం అను యేసుక్రీస్తు వారి మాట మనం చదివి ఉంటాం. ఎప్పటి నుండో అనేక మందికి ఈ వాక్యంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభమా? ఆకారంలో ఎంతో పెద్దదైన ఒంటె అతి చిన్నదైన సూది బెజ్యంలో ప్రవేశించడం అసాధ్యమైన విషయం కదా. ప్రభు అది సులభమా అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సూది బెజ్యంలో ఒంటె దూరుట సాధ్యమే అయి ఉంటుందా? అయితే అది ఎలా సాధ్యమవుతుంది? ఈ వచనంలో సూది అని చెప్పబడింది, ఒంటె అని చెప్పబడింది. నిజంగా వాటి గురించేనా, లేదంటే అవి పోలికలుగా చెప్పబడ్డాయా? ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఒకవైపు విశ్వాసులు ఇలాంటి సందేహాలు కలిగి ఉంటే, మరోవైపు విమర్శకులు కూడా ఈ ప్రశ్నలు లేవనెత్తి విశ్వాస గృహంలో గలిబిలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రశ్నలకు సమాధానం ఆలోచిస్తూనే ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన సత్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. అయితే ఒక మాట, మీకు స్పష్టమైన అవగాహన కలిగేందుకు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదివేటప్పుడు వాక్యం యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం అని మనకు తెలుసు. ఆ సందర్భంలో చెప్పిన ప్రాముఖ్యమైన సత్యం పైన దృష్టి పెట్టడం కూడా అంతే ముఖ్యమైన విషయం అని మనం తెలుసుకోవాలి. అలాంటి వచనాలలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం కూడా అంతే. ఇక్కడ ప్రాముఖ్యమైన సత్యం పైన దృష్టి పెట్టడం అంటే, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాలని అనుకున్నారు, ఆయన బోధ వినేవారు ఏ విషయం తెలుసుకోవడం అవసరమని ఆయన బోధించారో ఆ విషయానికి మనం ప్రాధాన్యతనిస్తూ ఆలోచించాలి. ధనవంతుని ఉద్దేశించి మాట్లాడిన నేపథ్యంలో ప్రాముఖ్యమైన విషయం పైన పరిశీలన చేయాల్సింది పోయి ముఖ్య విషయం పక్కన పెట్టి సూది బెజ్యంలో ఒంటె దూరుట ఎలా సాధ్యం చేయాలి అనే ప్రయత్నంలో కల్పనా కథల వైపు ఆకర్షించబడుతున్నాం. ఏవి ప్రాధాన్యత కలవో, వేటిని గూర్చి ప్రాముఖ్యమైనవిగా మనం గ్రహించాలో అలాంటి విషయాలు పరిశీలించకపోవడం అనేది వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడమే అవుతుంది. అలాంటి నిర్లక్ష్య వైఖరి వల్లనే విశ్వాస గృహంలో తప్పుడు సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. సంఘంలో వేషధారణ పెరిగిపోయింది. దేవుని గుర్చిన సత్యాన్ని గ్రహించాల్సిన ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోతున్నాయి. అంతరంగంలో భ్రష్టత్వం పెరిగిపోయి సంఘంలో అక్రమం పెరిగిపోయి దేవుని సక్రమమైన మార్గం నుండి తొలగిపోతున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం కూడా అంతే. సూది బెజ్యంలో ఒంటెను దూర్చే ప్రయత్నంలో అనవసరమైన ప్రయాసలతో దారి తప్పిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనప్పటికీ కల్పనా కథల వైపు మల్లుతున్న వాక్య పరిశీలన విధానాల విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ప్రభువు చెప్పిన ముఖ్యమైన విషయాలను సంఘాలకు నేర్పించాలి. ఈ విధంగా మనం ధ్యానిస్తున్న వచనంలోని ప్రశ్నలకు సమాధానం ఆలోచించే ముందు ఈ వాక్యాన్ని గురించి ప్రాచుర్యం పొందిన కొన్ని వివరణల గురించి ఆలోచించడం మంచిది. మనం పరిశీలన చేయబోయే మొదటి మరియు ఎక్కువ మంది చేత దృఢంగా అంగీకరించబడే వ్యాఖ్యానం ఏంటంటే, ద నారో గేట్ ఇన్ జెరూషలేం. యెరూషలేంలోనున్న చిన్న ద్వారం. మీలో కొందరికి ఈ వివరణ గురించి ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. ఈ వ్యాఖ్యానం ప్రకారం సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభం అనే పోలికలో సూది అని చెప్పబడింది సాధారణంగా అందరూ భావించే కుట్టుటకు ఉపయోగించే సూది కాదని, యెరూషలేము నగర గోడలలో పాదచారుల కోసం ఉన్న ఒక చిన్న ద్వారాన్ని నీడిల్ గేట్ లేదా సూది బెజ్యం అనేవారని వీరు చెప్తారు. అప్పటి కాలంలో ప్రధాన ద్వారం మూసివేసిన తర్వాత పాదచారులు ఒంటెలు తీసుకుని వెళ్లేందుకు గాను నీడిల్ గేట్ లేదా సూది బెజ్యం అని పిలువబడే ద్వారం ఏర్పాటు చేయబడిందని చెబుతారు. ఈ ద్వారం గుండా వెళ్లేందుకు ఒంటెల పైన ఉన్న భారాలను దించి ఆ ద్వారం గుండా పాకవలసి ఉంటుంది. సూది బెజ్యం అనే ఈ చిన్న ద్వారాన్ని గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రస్తావించారని వీరు వాదిస్తారు. ఈ వాక్యానికి ఆధారాలుగా చూపించే ఫోటోలను కూడా మీరు చూసే ఉండవచ్చు. ఈ విధంగా చిన్న ద్వారం అనే విషయాన్ని వాక్యానికి అన్వయిస్తూ దీనిలో గొప్ప పాఠం ఉందని చెబుతారు. చిన్న ద్వారం గుండా వెళ్లే ఒంటెను ధనవంతులైన వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేందుకు అవసరమైన విధేయతకు పోలుస్తారు. ఆ విధేయత ధనవంతులను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేలా చేస్తుందనే ఆత్మీయ కోణంలో వివరించే ప్రయత్నం చేస్తారు. వినగానే చాలా వరకు ఈ వ్యాఖ్యానం సమంజసంగానే కనిపిస్తుంది. ప్రముఖులైన వారిలో ఈ వ్యాఖ్యానం ఇప్పటికే ప్రాచుర్యం ఉండడం గమనించవలసిన సంగతి. కానీ ఈ వ్యాఖ్యానం గురించి లోతుగా పరిశీలించి చూడండి. సూది బెజ్యం అని వీరు చెబుతున్న నీడిల్ గేట్ లేదా చిన్న ద్వారం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఉన్నట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలు మరే ఇతర ఆధారాలు లేవనే సత్యం బయటపడుతుంది.
ఉన్నట్లు చూపే కొన్ని దృశ్యాలు లేదా ఫోటోలు ప్రభు చెప్పిన పోలికకు సంబంధించినవే అని చెప్పేందుకు అవి అధికారికమైన ఆధారాలుగా లేవు. ఇలాంటి నిరాధారమైన విషయాలతో ప్రభు బోధనలను కలుషితం చేయడం వల్లనే ఆత్మీయ జీవితాలకు అవసరమైన గొప్ప సత్యాలు విశ్వాస సమాజంలో నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఇక ఈ సూది బెజ్జి గురించి మరొక వివరణ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒంటె అని చెప్పబడిన మాట యొక్క మూలపదం సవరించాలని, అక్కడ వ్రాసిన గ్రీకు పదానికి దగ్గరగా ఉన్న వేరే పదం ఉండాలనే సందేహం వ్యక్తం చేసేవారు ఉన్నారు. ఆ పదం ఏంటంటే క్యామిలోస్ అనేది. దీనికి అర్థం కేబుల్ లేదా రోప్ అనే అర్థం వస్తుంది. దీనిని బట్టి మీరు చెప్పేది ఏంటంటే కుట్టు పనికి ఉపయోగించే పెద్ద దారం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కానీ నిజమైన ఒంటెను ఉద్దేశించి కాదు అనేది వీరి వాదన. ఒంటె సూది బెజ్జంలో దొరుట అసాధ్యం కాబట్టి అప్పటి కాలంలో ఉపయోగించే దారాన్ని గురించి ప్రభు మాట్లాడి ఉండవచ్చని మనం భావించే విధంగా వీరు వాదిస్తారు. మనుషులు కొద్దిగా కష్టపడితే ఆ దారం సూది బెజ్జంలో దూరుట సాధ్యం అవుతుంది కాబట్టి ప్రభు చెప్పిన మాటకు ఈ విషయం సరిగ్గా సరిపోతుందని వీరు భావిస్తారు. నిజానికి ఆలోచించి చూస్తే ఈ వివరణ కూడా సరైంది కాదనిపిస్తుంది. ఈ వ్యాఖ్యానం ఉన్న సందేహాలను తొలగించకపోగా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన వాక్యంపైనే లేని సందేహాలను పుట్టించేలా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ముఖ్యమైన బోధను నిర్లక్ష్యం చేసే ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల సంఘానికి మేలు కలుగకపోగా హాని జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ వాక్య భాగంలో ప్రభు చెప్పిన బోధను అనుసరించి మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయాలను గురించి ఆలోచిద్దాం. ఈ వాక్యాన్ని స్పష్టంగా గ్రహించేందుకు 2 భాగాలుగా దీన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వాక్యంలో మొట్టమొదట ధనవంతుడు అంటే ఎవరు అనే విషయం ఆలోచించాలి. అనగా ఎవరిని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు వారు ధనవంతుడు అని చెప్పారు? ధనవంతులైన వారందరినీ ఉద్దేశించా లేక కొందరినే ఉద్దేశించా అనే విషయాన్ని పరిశీలన చేయాలి. అలాగే రెండవదిగా సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటకు అర్థం ఏమిటి అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. మొదటిగా నెంబర్ 1 ధనవంతుడు అంటే ఎవరు అనే విషయాన్ని ఆలోచిద్దాం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఒక ధనవంతుడు మనకు కనిపిస్తాడు. మత్తయి గారు ఈ విషయాలను రాస్తూ యవ్వనుడైన ఈ ధనవంతుడు ఆజ్ఞలు పాటించే భక్తిపరుడుగా చెప్పబడ్డాడు. అలాగే మార్కు సువార్తలో ఈ ధనవంతుడు మిగుల ఆస్తి గలవాడని చెప్పబడింది. అలాగే లూకా సువార్తలో ఇదే విషయాన్ని రాస్తూ అతడు ఒక అధికారి అని ప్రస్తావించాడు లూకా గారు. ఈ 3 సువార్తల్లో రాయబడిన విషయాలను బట్టి ఈ యవ్వనుడైన అధికారి నిత్య జీవానికి వారసుడవ్వాలన్న ఆశతో ప్రభువు నొద్దకు వచ్చాడు. నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి అనే అతని ప్రశ్నకు సమాధానంగా యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న ఆస్తిని బీదలకిచ్చి నిత్య జీవం కోసం నన్ను వెంబడించమని చెప్పిన మాట ఆ ధనవంతుడికి రుచించలేదు. అతడు నమ్ముకున్న తన ఆస్తి ముందు నిత్య జీవం చిన్నదైపోయింది. ఇక్కడ మనకు కనిపించిన ఈ ధనవంతుడిని మరియు అతనిలా దేవుని కంటే ఎక్కువగా తమ ఆస్తిని ప్రేమించే వారిని ఉద్దేశించే యేసుక్రీస్తు ప్రభువారి మాట చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయం 24వ వచనంలో యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధనవంతుణ్ణి చూసి ఈ మాటలు చెప్పినట్లు రాయబడింది. అంటే ప్రభువు కంటేను ధనాన్ని ఎక్కువగా ప్రేమించే ఇటువంటి ధనవంతులను ఉద్దేశించి ప్రభు ఈ మాట చెప్పారని మనకు అర్థమవుతుంది. ఈ విషయం ఇంకా స్పష్టంగా మనకు అర్థం కావడం కోసం మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. తమ ఆస్తి యందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ ధనవంతుడు అంటే ధనం కలిగిన వారు అందరూ అనే ఉద్దేశం కాదు, కానీ ధనమే జీవానికి మూలంగా భావించేవారు కొందరుంటారు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ధనవంతుడు ఇలాంటి వారు తమ ధనమే జీవాధారంగా బ్రతుకుతారు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవసరమైన విశ్వాస విధేయతలు వీరికి ఉండవు. తమ ఆస్తిని దానం చేసి పరలోకంలో ధనం కూర్చుకోవాలని చెప్పిన ప్రభు మాట ఇలాంటి వారికి ఇష్టం ఉండదు. అపోస్తులైన పౌలు కూడా తన పత్రికలో ప్రభు వారు చెప్పిన ఈ బోధను గురించి అనేక సార్లు ప్రస్తావించాడు. పౌలు తిమోతికి లేఖ రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 17, 18, 19 వచనాలలో ఈ విషయాన్ని గురించి చెప్పిన మాటలు మీకు చూపించడం జరుగుతుంది. వాటిని పరిశీలించండి. అస్థిరమైన ధనం పైన కాదు గాని నిత్యజీవం ఇచ్చే దేవుని యందే విశ్వాసం ఉంచాలని తిమోతికి పౌలు హెచ్చరించాడు. దేవుని వలనే అనుగ్రహింపబడిన ధనంతో ఇతరుల అవసరాలను కూడా తీర్చేవారి
వారిగా ఉండాలని పౌలు సూచించాడు. జీవాధిపతిని కాదని ఈ జీవిత కాలం మాత్రమే ఉపయోగపడే ధనం పైన నమ్మకం ఉంచితే ఆ ధనం దేవునికి దూరమైపోయేలా చేస్తుంది. జీవానికి అవసరమైన విశ్వాస విధేయతలు లేకుండా చేసి తప్పుడు భద్రతా భావాన్ని కల్పిస్తుంది. చివరికి మనల్ని నడిపించే దేవునికి కూడా దూరం చేస్తుందనే హెచ్చరిక ప్రభువు చెప్పిన ఈ బోధ అంతటిలో ప్రతిధ్వనిస్తుంది. ఇదే విధంగా మన వాక్య ధ్యానంలో రెండవ భాగాన్ని కూడా ఆలోచిస్తే, ఇలాంటి ధనవంతుని గూర్చిన సత్యాన్ని ప్రభువు బోధిస్తూ ధనమే జీవాధారంగా బ్రతికే వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంత అసాధ్యమైన విషయమో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అనే అతిశయోక్తిని ఇక్కడ ఉపయోగించారు. ప్రభువు బోధించిన అనేక బోధనా పద్ధతుల్లో అతిశయోక్తి ఒకటి. ఇక్కడ అతిశయోక్తి అంటే ఒక విషయాన్ని బోధించడానికి ఉపయోగించే ఒక బోధనా పద్ధతి. ఒక సాధారణ విషయాన్ని అసాధారణ స్థాయిలో ఎక్కువగా చేసి చెప్పడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. మన ప్రభువు ఈ పద్ధతిని తరచుగా ఉపయోగించినట్లు లేఖనాలలో అనేక సందర్భాల్లో గమనిస్తాం. ఉదాహరణకు అభ్యంతరపరిచి కంటిని పెరికి వేసుకోవడం గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 29 నుంచి 30 వచనాల వరకు చెప్పిన సందర్భంలో కూడా అతిశయోక్తి ఉపయోగించబడింది. అలాగే మన కంటిలో దూలమును చూసుకోవాలనే విషయం గురించి ప్రభువారు హెచ్చరించిన సందర్భం కూడా అతిశయోక్తి. అలాగే దోమను ఒడియగట్టి ఒంటెని మృంగుట అనే విషయం గురించి కూడా అతిశయోక్తిలోనే చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి సూది బెజ్జంలో ఒంటె దూరుట అనే విషయాన్ని కూడా అతిశయోక్తి అనే బోధనా పద్ధతిలో ఆలోచించాలి. ఈ వ్యాఖ్యానం కూడా ఇప్పటికే ప్రాచుర్యంలో ఉందనే సంగతి మీకు తెలిసి ఉంటుంది. ఈ వివరణ ప్రభువు చెప్పిన ప్రాముఖ్యమైన సత్యానికి చాలా దగ్గరగా ఉండడం మనం గమనిస్తాం. ప్రభువు చెప్పిన విషయంలో సూది బెజ్జం అంటే ఆయన కాలంలో నీడిల్ గేట్ అని చెప్పే వ్యాఖ్యానంలో నాకైతే ఎటువంటి నమ్మదగిన ఆధారం కనిపించలేదు. మూల పదాన్ని ఆధారం చేసుకుని చెప్పిన వివరణ కూడా అంత సమంజసంగా అనిపించట్లేదు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన విషయం ఏమిటి? ధనవంతులైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమనా, లేక ఎంతో కొంత మనిషి కష్టంతో సాధ్యం కావచ్చనా? అసాధ్యం మరియు కొంత కష్టం అనే రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది కదా. ఈ రెండింటిలో ఏది ప్రభు చెప్పిన సత్యం? అసాధ్యమా లేక కొంత కష్టమా? ఆస్తి యందు నమ్మిక ఉంచిన ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ఎంత అసాధ్యం అంటే దీనికంటే సూది బెజ్జంలో ఒంటె దూరుటే సులభమైన విషయంగా కనిపిస్తుంది అనే పోలికను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు కనిపిస్తుంది. ఇంకా మనకు అర్థం కావాలంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట అసాధ్యమైన విషయం. ఆ అసాధ్యమైన విషయాన్ని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమా అనే విషయానికి జోడించి చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ సూది బెజ్జంలో ఒంటె దూరుట అసాధ్యమే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కూడా అసాధ్యమే అని ప్రభువారి ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన ధనవంతుడి యొక్క పరిస్థితిని అతిశయోక్తి అనే బోధనా పద్ధతిని ఉపయోగించి చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ధనవంతుడి గురించి ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన పాఠాన్ని మాత్రం అందరూ స్వీకరించవలసిందే. జీవానికి అవసరమైన ప్రభు బోధను ప్రక్కన పెట్టి ముందుకు సాగడం మన నిత్య జీవానికి ఉపయోగమైన విషయం కాదు కదా. మనం ధ్యానించిన ఈ సందర్భంలో ధనవంతుడు చాలా భక్తిపరుడై ఉండవచ్చు, చిన్నప్పటి నుండి ఆజ్ఞలు పాటిస్తూ ఉండవచ్చు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, అధికారిగా అతడు మంచి సేవ చేస్తూ ఉండవచ్చు. కానీ పరలోక రాజ్య ప్రవేశానికి ఇవి మాత్రమే సరిపోతాయని ప్రభు వారు చెప్పలేదు. వీటితో పాటు ఆ ధనవంతుడికి కొదువైన ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అది ఆస్తి పైన అతనికి ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టడం. ఆ నమ్మకం పరలోక రాజ్యంలోనికి అతన్ని ప్రవేశించకుండా అడ్డుగా నిలబడింది. నిజానికి ఆ ధనవంతుడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనే ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు చూపిన శ్రేష్టమైన ఏకైక మార్గంలో నడవడానికి మాత్రం వ్యసనపడ్డాడు. ముఖము చిన్నబుచ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు. రక్షణ మార్గమా సుఖవంతమైన జీవనమా అనే ప్రశ్న ఎదురైతే సుఖవంతమైన జీవనానికే ఇష్టపడి వెళ్ళిపోయాడు. ఇలాంటి వారు రక్షణ పొందడం అసాధ్యమే అనేది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన పాఠం కాదా? మనకు కూడా ఈ పాఠం ఎంతో ప్రాముఖ్యమైన గుణపాఠంగా యేసుక్రీస్తు ప్రభు వారు బోధించారని గమనించాలి. ఈ గొప్ప సత్యాన్ని వ్యర్థ వివాదాలతో అనవసరమైన ఆలోచనతో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకుందాం. చివరిగా సూది బెజ్జంలో ఒంటె దూరుట ఎలా సులభము అనే ప్రశ్న కన్నా దాన్ని ఉపయోగించి చెప్పిన ధనవంతుడైన ఎవరిని గురించిన పాఠం చాలా ప్రాముఖ్యమైనదన్న సత్యమే చాలా గొప్పది. ఆ ప్రాముఖ్యమైన పాఠం పైన మనం దృష్టి సారిస్తే నిత్య జీవం గురించిన ప్రముఖ సత్యం బోధపడుతుంది. ఇలా యేసుక్రీస్తు ప్రభువు బోధలన్నిటిలోనూ ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలను ధ్యానం చేసేవారిగా మనం ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ వీడియోలో చెప్పబడిన సత్యం విశ్వాస గృహంలో ఉన్న మన సహోదరులకు కూడా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అందరికీ వందనాలు.